సమంత ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమా అయితే చూశాను మచ్చా. ఇంకా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే సినిమా స్టార్ట్ అయిన 30 నిమిషాలు మనకి చిరాకు దింగుద్ది. సినిమా చాలా స్లోగా స్టార్ట్ అవుద్ది. 30 నిమిషాల తర్వాత మనం కొంచెం ఎంటర్టైన్ అవుతాము. సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి మళ్ళీ బోరింగ్ అయితే కొడద్ది. ఫస్ట్ హాఫ్ 30 మినిట్స్ పక్కన పెట్టి మనం చూస్తే సినిమా బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ నవ్వుతాం తప్ప సెకండ్ హాఫ్ మొత్తం నవ్వము. ఇంకా క్లైమాక్స్ అయితే చెప్పక్కర్లేదు. ఆ క్లైమాక్స్ వత్తు కాదని చెప్పుకోవచ్చు. సమంత 2 సీన్లు అయితే కనిపిస్తుంది. ఆ సీన్లు గొప్పగా ఉన్నాయంటే గొప్పగా ఎక్కడ లేవు, చాలా చెత్తగా ఉన్నాయి. సమంత చూస్తాకి బాగుంది కానీ ఆ సీన్స్ మాత్రం చిరాకు వస్తుంది. పెద్ద గొప్ప సీన్స్ ఏం కాదు. ఇంకా ఈ సినిమాలకు చేసిన 6 చాలా బాగా చేశారు. 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్లో చేసేవాళ్ళే సినిమాలో పెట్టుకున్నారు. సమంత డబ్బులు పెట్టింది కానీ మధ్యలో ఉన్న ఎవరో దెంగీసి ఉంటారు. ఎందుకంటే సినిమా యొక్క క్వాలిటీ ఎలా ఉందంటే షార్ట్ ఫిలిము లేదా ఒక వెబ్ సిరీస్ లాగానే ఉంది తప్ప సినిమాటిక్గా ఎక్కడా లేదు. అంటే ఓటీటీలో ఇంకా యూట్యూబ్లో చూసే సినిమాలాగే ఉంది తప్ప థియేటర్కి వెళ్ళి కూర్చొని చూసే సినిమాలాగైతే లేదు. అదే క్వాలిటీ. ఇంకా మీరు సమంత ఫ్యాన్ అయితే ఒకసారి సినిమాకి వెళ్ళి చూసేయండి. ఎందుకంటే సినిమా పర్లేదని చెప్పుకోవచ్చు. ఇంకా నా రేటింగ్ అయితే 2/5.